ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనకు ఇప్పుడు వచ్చు మాసములు, విశేషమైన మాసములలో రెండవది వైశాఖ మాసం. మనకు చైత్రమాసం ఉగాది ప్రారంభమవుతుంది. రెండో మాసంలో వైశాఖ మాసం. వైశాఖ మాసం మహావిష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ఎందుకు ఇష్టము, ఈ మాసంలో మనము ఏమి చేస్తే మనకు మంచిది, ఈ మాసం వైశాఖ మాసం మనం ఏ విధముగా ఏ కార్యములు చేస్తే స్వామి అనుగ్రహం పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసం అంతా కూడాను శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసంగా భావిస్తారు. పైగా గంగా నది వంటి స్నానాదికులు, లేదా ఈ సంవత్సరం నర్మదా నది స్నానాలు, పుష్కరాలు, ఇలాంటి స్థానములన్నీ కూడాను ఈ మాసంలో విశేషమైనవి. పరశురాముడిని పూజించడం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మనశ్శాంతి కలుగుతుంది. పరశురాముడిని అర్చించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకు ఈ వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మాసాన్ని వైశాఖ మాసంగా పిలుస్తారు. విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు మరియు ఇంద్రుడు. అందుకే ఈ మాసమంతా కూడాను పుష్కర స్నానాలు, నదీ స్నానాలు, ఉపవాసాలు, పూజలు చేయడం వల్ల అనేకమైన పుణ్యమును మనము సంతరించవచ్చును. అంతేకాకుండా ఈ మాసంలో మోహిని ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. పరశురామ జయంతి కూడా ఈ మాసంలోనే ఉంటుంది. కాబట్టి విశేషమైన పండుగలు, లక్ష్మీదేవి ఆరాధన, మహావిష్ణువుని ఆరాధన అవన్నీ కూడా ఈ మాసంలో ఉన్నాయి. స్కంద పురాణంలో వైశాఖ మాసం గురించి ప్రస్తావించారు. భగవంతుడి ఆరాధనకు, పరోపకారానికి, పుణ్యానికి ఇది అనువైన మాసం. మనం ఎవరికైనా దానాలు చేయాలన్నా, ధర్మాలు చేయాలన్నా అవన్నీ కూడాను ఈ మాసంలో విశేషం. నీటి తొట్లు పెడతారు పక్షులకే కానీ. పక్షులకు నీటిని ఈ మాసమంతా కూడాను నీటి దానం చేయడం, నీటి తొట్టులు పెట్టి ఆ నీటి తొట్టుల వలన పక్షులను కూడా సంరక్షించడం మన బాధ్యత. బ్రాహ్మణులకు పాత్రతో దానం చేయడం, నీటి దానం, ఉదక దానం అంటారు, ఉదకుంభదానం. ఆ ఉదకుంభదానం చేయడం. అన్ని దానాలలో ముఖ్యమైన దానం ఏమిటయ్యా అంటే జలదానం, కుంభదానం, జలకుంభదానం అంటారు. కొందరేమో విసనకర్రలు ఇస్తారు. ఈ ఎండాకాలంలో విసనకర్రలు, గాలికి సంబంధించిన మరలు ఏవైనా సరే, వింధ్యామరులు కానీ అవన్నీ దానం చేసినా ఈ మాసం శ్రేయస్కరం. అంతేకాకుండా వైశాఖ మాసంలో మీరు ఏ కార్యక్రమం చేసినా సరే పాపాలను తొలగించునుదే అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. మీరు దానాలే చేయండి, ధర్మాలే చేయండి, హోమాలే చేయండి, జపాలే చేయండి, అది ఏది చేసినా సరే మనకు పాపాలను తొలగించడానికి వచ్చు మాసమని వైశాఖ మాసమని పురాణాలు చెబుతూ ఉన్నాయి. బ్రాహ్మణులకు ఆకలి తీర్చడానికి అలమటిస్తున్న బ్రాహ్మణులు అంటే పేద బ్రాహ్మణులకు దానాలు చేయడం ఈ మాసం విశేషం. ఈ వైశాఖ మాసం పాదరక్షకులు కూడా దానం చేస్తారు. దాని వలన మనం వైకుంఠానికి వెళతాము, మనకు నరక ప్రాప్తి ఉండదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వైశాఖ మాసంలో ప్రతిరోజు రావి చెట్టును పూజించి ఆచారం కూడా మనకు ఉన్నది. రావి చెట్టును పూజించి అర్చన చేసి ప్రదక్షిణ చేసి ఉదయం పూట లేదా ప్రదోషకాలంలో ప్రదక్షిణ చేసేటట్టు ఉంటే అక్కడ దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. ఎప్పుడైతే ఇలా ప్రతిరోజు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి దీపారాధన చేస్తామో అది సాక్షాత్తు మహావిష్ణువుకు చేరుతుంది అని మనకు విష్ణు పురాణం చెబుతూ ఉంది. శ్రీ మహావిష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి, దానిలో కాస్త నీరు, ఆ రెండూ కలిపి ఆ రావి చెట్టు మొదటిలో పోస్తే స్వామికి విశేషం. ఈ వైశాఖ మాసం ఏమిటయ్యా అంటే అందరికీ అనువుగా ఉంటుంది. మనము ధనము కావాలా, సంతానము కావాలా, లేదా ఆరోగ్యంగా ఆనందముగా ఉండాలా, అన్నిటికీ కూడాను మంత్రోక్తంగా మంత్రాలు ఉన్నాయి. కాబట్టి వైశాఖ మాసం ఆర్థిక లాభం కావాలి, మనము ధనము కోసం చేయాలి అనుకుంటూ ఉన్నవారు ఈ చిన్న మంత్రమును ప్రతిరోజు స్మరణ చేయండి. అవకాశం ఉంటే 108 సార్లు జపము చేయండి. ఆర్థిక లాభం కోరుకునేవారు మాత్రమే. ఈ మహావిష్ణువుకు ధనము, లక్ష్మీ వాసుదేవులు ఇద్దరు ఒకటే కదా, కాబట్టి ఈ మంత్రమును స్మరణ చేయాలి ప్రతిరోజు 108 సార్లు. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. మళ్ళీ ఒక్కసారి వినండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అను మంత్రమును ధనము కావాలి అనుకున్న వారు చేయండి. లేదా సంతానం కోసం బాధపడుతూ ఉన్నవారు, తండ్రి ఈ మాసం లక్ష్మీనారాయణకి ఇష్టమైన మాసం అంటారు కదా, నాకు కూడా సంతానము కావాలి అని బాధపడుతూ
సంతానం కోసం కోరుకునేవారు ఈ మంత్రం స్మరణ చేయాలి. ఓం కలి కృష్ణాయ నమః. సంతానము కోసము ఓం కలి కృష్ణాయ నమః అను జపమును ప్రతిరోజు స్మరణ చేయాలి. లేదా ఆనందంగా ఉండాలి స్వామి, మనకు డబ్బు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనుకున్న వారు అష్టాక్షరీ మంత్రమును ఓం నమో నారాయణాయ అను మంత్రమును ప్రతిరోజు జపించాలి. ఈ జపాల వలన ఏమి వస్తుంది అంటే, మన కలియుగములో దేనికి శక్తి ఉన్నదయ్యా అంటే కేవలం స్మరణ, జపము, నమస్కారం. మనం ప్రతిదానికి కూడాను పూజలు చేయాలంటే చాలా కష్టం, కానీ స్మరణ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఈ మంత్రమును స్మరణ చేస్తే చాలు. వైశాఖ మాసంలో సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీదేవి దగ్గర ఉండి కూర్చొని వింటారట, పలానా భక్తుడు చేస్తూ ఉన్నాడు అని. పైగా వైశాఖ మాసంలో మనం తీసుకోవలసిన నియమ నిబంధనలు ఏమిటి, పరిహారాలు ఏమిటి, అది కూడా మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం, శ్రేయస్సు. అందరూ అంటారు వైశాఖ మాసంలో మనం ఏది దానం చేసినా సరే అది కొన్ని కోటి రెట్లుగా ఉంటుంది అంటారు. అలాంటి దానిలో ఈ వైశాఖ మాసం ఒకటి. ధనవంతులు కావడానికి విష్ణు పురాణం చదవమని చెబుతారు. విష్ణుమూర్తిని పూజించడం వలన అనేక కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. కొందరు నువ్వులు దానం చేస్తారు వైశాఖ మాసం. కొందరు మామిడి పళ్ళు, కొత్త మామిడి పళ్ళు వచ్చాయంటే ముందు దానం చేస్తే తప్ప కొందరు మామిడి పళ్ళు కూడా తినరు. అంటే ఏమిటి, మహావిష్ణువుకు నేను దానం చేస్తున్నాను అని చెప్పి దానము చేసి ఈ మాసమంతా కూడాను ఆ కొత్త ఫలమును తీసుకుంటారు. కొందరేమో వస్త్రాలు దానాలు చేస్తారు, కొందరు బంగారం దానం చేస్తారు. ఇందాక చెప్పిన విధంగా ఉదకుంభ దానము, జలదానము, శుభ్రమైన వస్త్రములు దానములు చేస్తారు. వైశాఖ మాసంలో వచ్చున్నది ముఖ్యమైన పండుగ, ఆడవారికి ఇష్టమైన పండుగ ఏమిటయ్యా అంటే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అందరికీ తెలుసు. బంగారం దానం చేస్తే మంచిది, బంగారం కొనినా మంచిది. ఏ వస్తువు మనకు ఏది శాశ్వతముగా ఉండాలి అనుకుంటున్నామో అది దానము చేస్తే చాలా మంచిది అని అంటారు పెద్దలు. అందుకే వైశాఖ మాసంలో కొందరు శయ్యదానం కూడా చేస్తారు. అనగా దిండు, దుప్పటి, చాప ఇలాంటివి దానం చేసినా సరే మహావిష్ణువుకే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి మనం దానం చేసినట్టుగా అని చెప్పి భావన చేసి ఇవన్నీ కూడా దానం చేస్తారు. కొందరేమో ఉదకుంభ దానం చేస్తారు. అంటే నీటితో కూడుకున్న మధురము నీరు, అంటే కలకండ, కాస్త ఇలాచీ పౌడర్, యాలకుల పొడి అవన్నీ వేసి బ్రాహ్మణుడికి దానం చేస్తారు. ఇత్తడి పాత్ర కానీ, లేదా రాగి పాత్రలో కానీ, లేదా మట్టి పాత్రలో కానీ ఇవన్నీ దానం చేస్తే స్వర్గలోకానికి వెళతాము. లేదా మన పితృదేవతలు స్వర్గలోకానికి వెళతారు. ఎక్కడైనా నరకలోకంలో ఉంటే వారందరికీ కూడాను ఈ జలమును అందించినట్టుగా భావన చేస్తారు పెద్దలు. అంతేకాకుండా బంగారము, వెండి ఇలాంటివి కూడా దానం చేయడం వల్ల మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు పెరుగుతుంది. సంతోషముగా నిత్యము ఆనందముగా ఉండాలి అనుకున్న వారు ఖచ్చితంగా బంగారము దానం చేయాలి. ఈ మాసములో మీరు ఏది చేసినా సరే అది ఇందాక చెప్పిన విధంగా కోటి రెట్లుగా పుణ్యాన్ని సంతరిస్తుంది మనకు. కొందరు గొడుగులు దానం చేస్తారు, నీటి పాత్రలు దానం చేస్తారు, చెప్పులు దానం చేస్తారు. ఇవన్నీ చేయడం వలన పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుందట. ఎందుకంటే నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ పితృదేవతలకు నడవడానికి కనీసం చెప్పులు కూడా ఇవ్వరట. కాబట్టి చెప్పులు దానం చేస్తే మంచిదని చెప్పి ఈ మాసంలో చెప్పులు కూడా దానం చేస్తారు. ఏదైనా రోగముతో బాధపడే వారు మాత్రం ఈ వైశాఖ మాసం కంచు పాత్రలో భోంచేయండి, కంచు పాత్రలు వాడండి. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా బాధలు ఉంటే తొలగిపోతాయి. ప్రతి సోమవారం కూడాను శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. ఎందుకంటే మహావిష్ణువు కూడా శివనామస్మరణ చేస్తూ ఉంటాడు ఈ మాసం అంతా కూడా. కాబట్టి శివుడికి మహావిష్ణువుకు అభేదం లేదు. కాబట్టి ఈ మాసంలో ప్రతి సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన కూడాను మనకు అనేక పుణ్యమును సంతరించును. మరి పుణ్యం వస్తే సరిపోతుందా అండి? మరి ఏం చేయమంటారు? ఇప్పుడు మీకు చెప్పిన విధముగా దానములు చేసినా లేదా మంత్రోచ్చారణతో మంత్ర జపమును చేసినా సరే అవంతా కూడాను ఒకప్పుడైతే పుణ్యం వస్తుందండి చాలు అనేవారు. ఇప్పుడు మనకు పుణ్యం కాదు, మనకు కావాల్సిన ఏమిటయ్యా అంటే డబ్బు. ధనం ఇదం జగత్ మూలం. మనకు ధనం ఉంటే చాలు అనుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ధనమును సంతరించుకోవాలనుకున్న వారు ధనమంత్రమును, ఆరోగ్యం కావాలి అనుకున్నవారు, ఆనందంగా ఉండాలనుకున్నవారు ఆరోగ్యమంత్రమును, లేదా సంతానం కోరుకొని సంతానం కోసం ఆలోచిస్తున్నవారు సంతానేశ్వరుడైన నారాయణ మంత్రమును చేసిన ఎడల
ఖచ్చితంగా మీకు ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వైశాఖ మాసం అంతా కూడాను శక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు, అందరికీ శక్తి ఉంటుందా దానం ఇవ్వడానికి అంటే ఉంటుంది. ఏమిటి, మనం ఒక 10 రూపాయలు దాచిపెట్టుకొని అయినా సరే ఏదో ఒకటి దానం చేయగలుగుతాం కదా. ఒక చెప్పులు దానం చేయగలుగుతాం మన శక్తి ఉంటే, లేదా ఒక దిండు దానం చేయగలుగుతాం, ఒక పరుపు దానం చేయగలుగుతాం, ఒక చాపనం, ఏదో ఒకటి జలకుంభ దానం, బంగారము, వెండి, దీనిలో ఏది దానము చేసినా సరే అది 1,000,000 రెట్లుగా ఉంటుంది. కాబట్టి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది, మరియు సాక్షాత్తు లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. ఆ సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం కలగడానికి ఈ వైశాఖ మాసం అంతా కూడాను అమ్మ అయ్యవారు లక్ష్మీనారాయణ స్మరణ తప్పకుండా అందరూ కూడా చేసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరూ కూడా పొందగలరు. మంగళం మహత్. స్వస్తి.